దినచర్యల పాఠాలు. దినచర్యల పాఠాలు 8. అల్లాహపై నమ్మకం. సూరతుల్ తలాక్ 3వ ఆయత్. ومن يتوكل على الله فهو حسبه. అల్లాహను నమ్ముకున్న వారికి ఆయనే, అల్లాహయే చాలు. 65. తలాక్ 3. సూరతు తగాబున్ 13వ ఆయత్. وعلى الله فليتوكل المؤمنون. మరియు విశ్వాసులు అల్లాహ్ పైనే ఆధారపడాలి. 64. తగాబున్ 13వ ఆయత్. عن ابن عباس رضي الله عنهما أن النبي صلى الله عليه وسلم قال: أُرِدَتْ علي الأمم فرأيت النبي ومعه الرهيط والنبي ومعه الرجل والرجلان والنبي ليس معه أحد إذ رفع لي سواد عظيم فظننت أنهم أمتي فقيل لي هذا موسى صلى الله عليه وسلم وقومه ولكن انظر إلى الأفق فنظرت فإذا سواد عظيم فقيل لي انظر إلى الأفق الآخر فإذا سواد عظيم فقيل لي هذه أمتك ومعهم 70,000 يدخلون الجنة بغير حساب ولا عذاب ثم نهض فدخل منزله فخاض الناس في أولئك الذين يدخلون الجنة بغير حساب ولا عذاب فقال بعضهم فلعلهم الذين صحبوا رسول الله صلى الله عليه وسلم وقال بعضهم فلعلهم الذين ولدوا في الإسلام ولم يشركوا بالله وذكروا أشياء فخرج عليهم رسول الله صلى الله عليه وسلم فقال ما الذي تخوضون فيه فأخبروه فقال هم الذين لا يرقون ولا يسترقون ولا يتطيرون وعلى ربهم يتوكلون متفق عليه. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారని ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు. నాకు వివిధ అనుచర సమాజాలను చూపించడం జరిగింది. నేను ఒక ప్రవక్తను చూశాను. ఆయనతో ఆయన చిన్న అనుచర సంఘం ఉంది. మరొక ప్రవక్తతో ఒకరిద్దరే ఉన్నారు. అసలు ఒక్క మనిషి కూడా తమ వెనుక లేని ప్రవక్తను చూశాను. ఆ తరువాత ఒక పెద్ద జనసమూహం ఏర్పడింది. అది నా అనుచర సమాజం కావచ్చని భావించాను. కానీ ఆ సమూహం మూసా అలైహిస్సలాం మరియు ఆయన అనుచర సమాజమని నాకు తెలియజేయబడింది. మళ్ళీ బ్రహ్మాండమైన జనసమూహం చూశాను. ఇది నీ అనుచర సమాజమే. వీరిలో 70,000 మంది ఎలాంటి విచారణ శిక్ష లేకుండా స్వర్గంలో ప్రవేశిస్తారని తెలుపబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాట చెప్పిన తర్వాత లేచి ఇంట్లోకెళ్ళారు. అక్కడున్న అనుచరులు ఆ 70,000 మంది ఎవరు కావచ్చన్న ఆలోచనలో పడ్డారు. కొందరు ఇస్లాంలోనే జన్మించి ఏమాత్రము అల్లాహ్తో సాటి కల్పించని వారు కావచ్చునని అన్నారు. మరెన్నో విషయాలు అనుకుంటున్న సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందుకు వచ్చారు. అనుచరులు అనుకున్న విషయాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిపారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: వారు మంత్రాలు చేయండని ఎవరిని అడగబోరు, కాల్పులు వాతలతో చికిత్స చేయించుకోరు, దుశ్శకునాలను పాటించరు. వారు తమ ప్రభువును మాత్రమే నమ్ముకొని ఏ కష్టమొచ్చినా ఆయన మీదే ఆధారపడతారు. బుఖారీ, ముస్లిం. విశేషాలు. 1. తవక్కుల్, అల్లాహపై నమ్మకం. స్థానం ఎంత గొప్పదో తెలిసింది. ఇది అన్ని రకాల ఆరాధనలోకెల్లా గొప్పది. 2. వాస్తవంగా దాన్ని పొందుటియే విచారణ లేకుండా స్వర్గ ప్రవేశానికి కారణమగును.